వెల్కమ్ టు యోయో టీవీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కంచన్జంగ్ ఎక్స్ప్రెస్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు వెనుక 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మరణించగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్చాకు కంచన్జంగా ఎక్స్ప్రెస్ బయలుదేరింది. న్యూజల్పాయ్గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరి కొద్ది నిమిషాలకే రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో ఎక్స్ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగి గాల్లోకి లేచింది. ప్రమాదం తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ట్రాక్ పై నుంచి బోగీలను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఘోర రైలు ప్రమాద ఘటనపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. డిఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారని మమతా పేర్కొన్నారు. అనంతరం ఆమె ప్రమాద స్థలిని పరిశీలించారు. బెంగాల్లో రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. రైలు ప్రమాదం స్థలి వద్ద యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారని తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణాలను రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గూడ్స్ రైలు సిగ్నలింగ్ లేకుండా కంచన్జంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టిందని చెబుతున్నారు. ప్రమాద స్థలం వద్దకు 15 అంబులెన్స్లు పంపించినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నలింగ్ సమస్య కారణంగా గూడ్స్ రైలు అదే లైన్లో వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.